ఈరోజు మనం సైకాలజీ జిఎస్ రెడ్డి సైకాలజిస్ట్ సార్ చెప్పిన కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి నేర్చుకుందాం. అభ్యసనం అంటే లెర్నింగ్ అనే ఆంగ్ల పదం లెర్నియర్ అనే పాత జర్మనీ పదం నుంచి గ్రహించబడింది. లెర్నియర్ అనగా ఐ నో, ఐ లెర్న్ అని అర్థము. లెర్నింగ్ అనే పదాన్ని తెలియజేసినది హిల్గార్డ్ రాసిన గ్రంథం ద థియరీస్ ఆఫ్ లెర్నింగ్. అభ్యసనంను వాడుక భాషలో నేర్చుకోవడం అంటారు. అభ్యసనం అంత్య ప్రవర్తన మార్పు మైనస్ తొలి ప్రవర్తన మార్పు. ప్రవర్తన మార్పు అనే పదాన్ని తెలియజేసినది మెక్డొగల్. ప్రవర్తనలో మార్పులు ఈ క్రింది 2 రకాలుగా వచ్చును. 1. అనుభవం అనగా ఏదైనా ఒక పనిని పదే పదే చేయడం వలన ఆ పని పట్ల అనుభవం కలిగి వ్యక్తి జీవి ప్రవర్తనలో మార్పు వచ్చును. ఉదాహరణ రైటింగ్, డ్రైవింగ్, టైపింగ్, ఎక్కాలు చదవడం, డాన్సింగ్. 2. అనుభవం వల్ల కాకుండా ఈ క్రింది కారణాల వల్ల జీవి లేదా వ్యక్తి ప్రవర్తనలో మార్పు వచ్చును. 1. పెరుగుదల అనగా జీవి లేదా వ్యక్తి శారీరక వ్యవస్థలో సంభవించే మార్పులు. ఉదాహరణ ఎత్తు, బరువు. 2. పరిపక్వత జీవి లేదా వ్యక్తిలో వయసు కనుగుణంగా కనిపించే మార్పులు. ఉదాహరణ మీసాలు రావడం, తెల్ల వెంట్రుకలు రావడం మొదలైనవి. 3. సహజాతాలు స్వతఃసిద్ధంగా లేదా పుట్టుకతో వచ్చే లక్షణాలు. ఉదాహరణ ఆకలి, దప్పిక, నిద్ర, చాప ఈదడం, పక్షి ఎగరడం మొదలైనవి. గుడ్డి అనుకరణ ఒక జీవి ఇతర జీవులను చూసి గుడ్డిగా అనుకరించడం. ఉదాహరణ తల్లిదండ్రులను చూసి పిల్లలు అనుకరించడం. తల్లి కోడి వెంట పిల్ల కోడి నడవడం. 5. సామర్థ్యాలు జీవి లేదా వ్యక్తి తమ శక్తి సామర్థ్యాలు ఉపయోగించి చేసే పనులు. ఉదాహరణ బరువులు ఎత్తడం, గట్టిగా అరవడం. 6. అసంకల్పిత చర్యలు జీవి లేదా వ్యక్తి తమ ఆధీనంలో లేకుండా చేసే పనులు. ఉదాహరణ నిప్పు తగలగానే చేతిని వెనక్కి లాగడం. 7. కొన్ని ప్రత్యేక పరిస్థితులు జీవి లేదా వ్యక్తిలో కొంతకాలం మాత్రమే అనగా తాత్కాలికంగా మార్పును సూచించును. ఉదాహరణ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల వచ్చే మార్పులు. అభ్యసనం పై 2 రకాల ప్రవర్తన మార్పులో కేవలం అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో వచ్చే శాశ్వత లేదా దాదాపు శాశ్వత ప్రవర్తన మార్పు మాత్రమే అభ్యసనం. మరొకసారి అభ్యసనం అనగా పై 2 రకాల ప్రవర్తన మార్పులలో కేవలం అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో వచ్చే శాశ్వత లేదా దాదాపు శాశ్వత ప్రవర్తన మార్పు మాత్రమే అభ్యసనం. ఉదాహరణ రైటింగ్, టైపింగ్, డ్రైవింగ్, ఎక్కాలు. మరికొన్ని అభ్యసనం అయ్యేవి, అభ్యసనం కాని వాటిని తెలుసుకుందాము. ఉదాహరణలు అభ్యసనం అయ్యేవి రైటింగ్, డ్రైవింగ్, టైపింగ్, సైక్లింగ్, బౌలింగ్, బ్యాటింగ్, ముగ్గులు, ఎక్కాలు, కుట్లు, అల్లికలు, ఈత, మనిషి ఈత, పాడటం, కుండల తయారీ, జబ్బులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. అభ్యసనం కానివి ఎత్తు, బరువు, మీసాలు రావడం, గొంతు మారడం,
కోయిల పాడడం, నెమలి నాట్యం, చేప ఈదడం, జబ్బు లక్షణాలు మొదలైనవి అభ్యసనం కాని వాటికి ఉదాహరణలు.